హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాస్కర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్న కార్ వచ్చేసరికి సేల్కి అయితే ఉందండి. ఈ వెహికల్ వచ్చేసరికి హోండాయ్ గ్రాండ్ ఐ10 స్పోర్ట్స్ ఆప్షనల్ 1.2 CRDI డీజిల్ కార్ అండి. ఇది వెహికల్ చూడొచ్చండి, వైట్ కలర్లో ఉంది. వెహికల్ అంతా మాత్రం మంచి కండిషన్లో ఉన్నటువంటి కార్ అన్నమాట అండి. చాలా నీట్ కండిషన్లో ఈ వెహికల్ అయితే కస్టమర్ అయితే యూజ్ చేశారు. ఈ వెహికల్ 82,000 కిలోమీటర్స్ మాత్రమే డ్రైవ్ చేయబడిందండి. మంచి కండిషన్లో ఉన్నటువంటి కార్ అనమాట. మొత్తం మేమైతే చెక్ చేయడం జరిగిందండి. నేను అండ్ మా టీం కూడా వెళ్ళి వెహికల్ అంతా చెక్ చేసిన తర్వాత వెహికల్ అంతా బాగుంది అనుకున్న తర్వాతే మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నామండి. ఈ వెహికల్ సంబంధించిన పూర్తి వివరాలు నేను వీడియోలో అందిస్తాను. వీడియో మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వెహికల్ వచ్చేసరికి 2018 మోడల్ అండి. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ అనమాట. వెహికల్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి మీకు 12 మార్చ్ 2018లో ఈ వెహికల్ రిజిస్ట్రేషన్ అయిందండి. మీకు 11 మార్చ్ 2033 వరకు వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట అండి. వెహికల్ చూడొచ్చు, ఫ్రంట్ సెక్షన్లో మీకు టైర్ కండిషన్ చూడొచ్చండి. 4 టైర్లు కూడా సీల్ టైర్స్ అయితే ఉన్నాయండి. బ్రిడ్జ్ స్టోన్ టైర్స్ అయితే కస్టమర్ అయితే వేయించుకోవడం జరిగింది. అలాగే మీకు సస్పెన్షన్ పరంగా ఎక్కడ కూడా ఆయిల్ లీకేజెస్ అయితే లేవండి. మేమైతే చెక్ చేయడం జరిగింది. కార్కి అయితే మాత్రం చిన్న చిన్న టచ్అప్స్ అయితే అయినాయండి, పెయింట్ టచ్అప్స్ అనమాట. ఓవరాల్గా కండిషన్ అయితే బాగుంది. ఎక్కడ స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ డెంట్స్ కానీ లేవండి. నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇది. రియర్ సెక్షన్లో రైట్ సైడ్ టైర్ చూడొచ్చండి, ఇది కూడా న్యూ టైర్ అనమాట. అలాగే మీకు సస్పెన్షన్ పరంగా కూడా ఎలాంటి లీకేజెస్ అయితే లేవండి. క్లియర్గా మీరు వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చండి, ఎక్కడ కూడా ఎలాంటి ఆయిల్ లీకేజెస్ అయితే లేవు. నెక్స్ట్ రియర్ సెక్షన్లో ప్రొఫైల్ చూడొచ్చండి, ఒరిజినల్ కండిషన్ ఉంది. ఏ గ్లాసు కూడా మార్చబడలేదండి. వెహికల్కి అన్ని గ్లాసెస్ కూడా ఒరిజినల్ ఉన్నాయి, ఏ పార్ట్ కూడా మార్చబడలేదు. అలాగే రియర్ సెక్షన్లో లెఫ్ట్ సైడ్ టైర్ కూడా చూడొచ్చండి, ఇది కూడా సీల్ టైర్ అనమాట. అలాగే మీకు సస్పెన్షన్ పరంగా కూడా ఎలాంటి ఆయిల్ లీకేజెస్ అయితే ఈ వెహికల్ సంబంధించి అయితే లేదండి. క్లియర్గా పిన్ టు పిన్ నేను ప్రతిదీ చూపిస్తూ మీకు వీడియోలో నేను మెన్షన్ చేస్తున్నానండి. ఎందుకంటే మీకు వాల్యూ ఫర్ మనీ అనేది నా థాట్ అనమాట. అందుకని మీకు మంచి కండిషన్లో ఉన్న కార్లు మాత్రమే మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తున్నామండి. అలాగే ఫ్రంట్ సెక్షన్లో లెఫ్ట్ సైడ్ టైర్ చూడొచ్చండి, న్యూ కండిషన్ ఉంది. అలాగే మీకు సస్పెన్షన్ పరంగా నేను వీడియోలో క్లియర్గా చూస్తున్నాను, ఎక్కడ కూడా ఎలాంటి ఆయిల్ లీకేజెస్ అయితే లేవండి. వెహికల్ సంబంధించి మంచి కండిషన్లో ఉన్నటువంటి కార్ అనమాట ఇది. మీకు అందరూ ఎలాంటి సందేహం అయితే లేదండి. వెహికల్ పక్కాగా చెప్తున్నాము, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ కానీ డెంట్ కానీ స్క్రాచెస్ కానీ వెహికల్ సంబంధించి అయితే లేదు. అలాగే మీకు ఈ వెహికల్ సంబంధించిన డిక్కీ డోర్ ఓపెన్ చేసి మీకు డోర్ కండిషన్ ఎలా ఉందో చూపిస్తాను. అలాగే మీకు స్టెఫిన్ టైర్ కండిషన్ కూడా మీకు వీడియోలో చూపిస్తాను. చూడొచ్చు, డిక్కీ డోర్ అంతా ఒరిజినల్ ఉందండి, ఒరిజినల్ పేస్టింగ్ ఉంది, ఒరిజినల్ పంచింగ్ ఉంది. ఎక్కడా కూడా వెహికల్ డ్యామేజ్ అవ్వలేదండి. అలాగే జంక్షన్ కూడా మీకు ఒరిజినల్ పేస్టింగ్ ఉందండి. ఇది రస్ట్ కాదండి, డస్ట్ పట్టింది అంతే. ఒక కార్ అయితే వాష్ చేస్తే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది వెహికల్. క్లియర్ చూడొచ్చు, మొత్తం వీడియోలో నేను మెన్షన్ చేస్తున్నాను. అలాగే మీకు స్టెఫిన్ టైర్ కూడా మీకు చూపిస్తున్నాను. స్టెఫిన్ టైర్ అయితే ఆల్రెడీ యూజ్ చేశారండి, సో మనకైతే యూజ్ అయితే ఉండదు. ఓవర్గా ఒరిజినల్ పంచింగ్ అయితే బ్యాక్ సైడ్ అయితే బూట్ స్పేస్ పరంగా కూడా మీకు చూసుకోవచ్చు. ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి వెహికల్ సంబంధించి. నెక్స్ట్ మీకు ఈ వెహికల్ సంబంధించిన ఫ్రంట్ బోనెట్ ఓపెన్ చేసి ఇంజిన్ కండిషన్ ఏ విధంగా ఉందన్నది ఇప్పుడు ఈ వీడియోలో మీకు మెన్షన్ చేస్తాను. ఫ్రంట్ బోనెట్ డోర్ కూడా మీరు ఇప్పుడు చూడొచ్చు, కండిషన్ అంతా ఒరిజినల్ ఉందండి, ఎక్కడ డ్యామేజ్ కాలేదు. ఏ పార్ట్ కూడా వెహికల్ సంబంధించి మార్చబడలేదండి. ఫ్రంట్ సెక్షన్లో రైట్ సైడ్ మీకు అప్రాన్స్ చూడొచ్చండి, ఒరిజినల్ పేస్టింగ్ పంచింగ్ ఉంది. అలాగే లెఫ్ట్ సైడ్ అప్రాన్ కూడా చూడొచ్చండి, ఒరిజినల్ పేస్టింగ్ పంచింగ్ ఉంది. బ్యాటరీ న్యూ కండిషన్ ఉందండి. ఈ కారు మీకు డీజిల్ కార్ కాబట్టి మీకు ఖచ్చితంగా మీకు 20 నుంచి 24 కిలోమీటర్ల మధ్యలో మీకు మైలేజ్ అనేది ఖచ్చితంగా ఈ వెహికల్ అయితే ఇస్తుందండి. ఆల్రెడీ మేము చాలా వెహికల్స్ కూడా ఈ వెహికల్స్ మేము సేల్ చేయడం జరిగింది. సో కస్టమర్లు కూడా ఇచ్చిన ఫీడ్బ్యాక్ మీకు చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా మీకు 20+ కిలోమీటర్ మైలేజ్ అనేది మనం ఈ డీజిల్ కార్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఇంజిన్ కండిషన్ అయితే చాలా బాగుందండి. ఆయిల్ లీకేజెస్ కానీ, అలాగే మీకు ఇంజెక్టర్ కంప్లైంట్స్ కానీ, అలాగే మీకు ఎలాంటి ఆయిల్ రిఫ్లెక్షన్ కూడా లేదండి. మంచి కండిషన్లో ఉన్నటువంటి కార్ అనమాట. సో మీరైతే ధైర్యంగా ఈ వెహికల్ అయితే పర్చేజ్ చేయొచ్చు. మేమైతే చెక్ చేయడం జరిగిందండి. ఓవర్గా ఇంజిన్ కండిషన్ కూడా ఒకసారి మీరు చూడొచ్చు క్లియర్గా ఇక్కడ. నెక్స్ట్ మీకు ఈ వెహికల్ సంబంధించిన డోర్ కండిషన్స్ అయితే ఇప్పుడు చూపిస్తానండి. ఫ్రంట్ సెక్షన్లో రైట్ సైడ్ డోర్ చూడొచ్చండి, ఎక్కడ రస్ట్ కానీ డ్యామేజ్ కానీ లేదండి, ఒరిజినల్ కండిషన్ ఉంది. అలాగే జంక్షన్ కూడా మీకు ఒరిజినల్ ఉందండి. వెహికల్ సంబంధించిన పిల్లర్స్ కండిషన్స్ అయితే మీకు చెక్ చేయడం జరిగిందండి. అలాగే మీకు రియర్ సెక్షన్లో రైట్ సైడ్ డోర్ కండిషన్ కూడా బాగుందండి. ఎక్కడ కూడా మీకు ఏ డోర్ కూడా మార్చబడలేదు. మళ్ళీ చెప్తున్నాను, మీకు వెహికల్ కూడా మీకు నాన్ యాక్సిడెంటల్ వెహికల్. పిల్లర్స్ కూడా మీకు మంచి కండిషన్లో ఉన్నాయి, ఎటువంటి యాక్సిడెంట్ అయిన వెహికల్ అయితే కాదండి. నెక్స్ట్ రియర్ సెక్షన్లో లెఫ్ట్ సైడ్ డోర్ కండిషన్ చూడొచ్చండి, ఇది కూడా మీకు ఒరిజినల్ పంచింగ్ ఉంది. అలాగే మీకు రస్ట్ అయితే ఎక్కడ కూడా స్టార్ట్ అవ్వలేదు. చూడొచ్చు, పేస్టింగ్ అంతా ఒరిజినల్ ఉందండి. అలాగే మీకు ఫ్రంట్ సెక్షన్లోని లెఫ్ట్ సైడ్ డోర్ కండిషన్ చూడొచ్చండి, ఇది కూడా ఒరిజినల్ ఉంది, ఒరిజినల్ పంచింగ్ పేస్టింగ్ ఉందండి. మీకు నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అయితేనే మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. అందులో మీకు ఎలాంటి డౌట్ అయితే అవసరం లేదు. ఖచ్చితంగా చెప్తాను, మీకు మన ఛానల్లో పెట్టిన ప్రతి వీడియో కూడా గుర్తుపెట్టుకోండి. యాక్సిడెంట్ అయిన వెహికల్ అయితే మాత్రం మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయమండి, అది మాత్రం మీకు పక్కాగా చెప్పగలను. ఈ వెహికల్ సంబంధించిన చూడొచ్చు, పవర్ స్టీరింగ్ ఉంటుందండి, పవర్ విండోస్ వస్తాయి. అలాగే మీకు వెహికల్ రీడింగ్ వచ్చేసరికి మీకు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు.
82,000 నియర్లీ మీకు 82,000 వరకు కిలోమీటర్ల వరకు తిరిగిందండి వెహికల్ ఇది. డీజిల్ కార్ ఇది, మంచి మైలేజ్ వస్తుంది. ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ కూడా ఉందండి, ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. ఈ వెహికల్ 2 సేఫ్టీ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. మీకు స్టీరింగ్ మౌంట్ కంట్రోల్స్ కూడా ఉంటాయి. స్టీరింగ్ సంబంధించి ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. అలాగే ప్యాసింజర్ సంబంధించి ఇక్కడ చూడొచ్చు 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఈ వెహికల్ సంబంధించి సేఫ్టీ పరంగా ఉంటాయండి. చిల్లుడ్ ఏసీ ఉందండి. వెహికల్ ఏసీ అయితే ఎల్ వర్కింగ్లో ఉంది. చూడొచ్చు రివర్స్ క్యామ్ ఉంది, అలాగే టచ్ స్క్రీన్ ఉంది. నెక్స్ట్ మీకు కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి. గేర్స్ కూడా చాలా స్మూత్గా వెహికల్కి అయితే పడుతున్నాయండి. ఎలాంటి సందేహం అయితే మీకు అవసరం లేదు. ఇంటీరియర్ కండిషన్ కూడా చాలా బాగుంది. చూడొచ్చు సన్ గ్లాస్ హోల్డర్స్ కానీ, ఫ్రంట్ క్యాబిన్ లైట్ కానీ, అలాగే మీకు ఓవరాల్గా మీకు ఇంటీరియర్ కండిషన్ అయితే చాలా బాగుందండి. చూడొచ్చు సీట్ కవర్స్ కూడా మీకు న్యూ కండిషన్ ఉన్నాయండి. ఇక్కడ కూడా ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవు. క్లియర్గా మీకు వీడియోలో నేను చూపించడం జరుగుతూ ఉందండి. అలాగే మీకు రియర్ సెక్షన్లో కూడా సీట్ కవర్స్ కూడా నేను చూపించడం జరుగుతూ ఉంది. అలాగే మీకు రియర్ ఏసీ విండ్స్ కూడా చూడొచ్చండి ఇక్కడ. నెక్స్ట్ మీకు క్యాబిన్లోని ఇంటీరియర్ కండిషన్ అంతా కూడా నేను చూపించడం జరుగుతుందండి. ఓవరాల్గా మీకు మంచి కండిషన్ ఉన్నటువంటి కార్ అనమాట అండి. ఎవరు తీసుకున్నా మీకు చాలా గుడ్ కండిషన్ ఉన్నటువంటి కార్ మీరు తీసుకున్న ఫీలింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మంచి కండిషన్ ఉన్నటువంటి కార్ అనమాట అండి. ఎవరైనా తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు వీడియో స్క్రోలింగ్లో నేను కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తానండి. కాల్ చేసి మీకు వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ అని తెలుసుకోవచ్చు. ఎవరైనా తీసుకునే ఉద్దేశం ఉంటేనే మాకు కాల్ చేయండి, దయవుంచి తప్పు అనుకోవద్దు. ఎందుకంటే కొంతమంది ఫేక్ కాల్ చేస్తున్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మాకు కాల్ చేయండి. ఈ వెహికల్ మళ్ళీ చెప్తున్నాను, ఇది వచ్చేసరికి హోండాయ్ గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్, మీకు ఆప్షనల్ అండి. 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్న వెహికల్ ఇది. CRDI 1.2 ఇంజిన్ అండి. మంచి మైలేజ్ ఇస్తుంది. ఖచ్చితంగా మీకు 20+ మీకు మైలేజ్ ఇస్తుందండి. కస్టమర్ చాలా మంచి కండిషన్లో ఈ వెహికల్ని అయితే యూజ్ చేయడం జరిగిందండి. చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేశారు. సో ఎవరు తీసుకున్నా సరే మీరు హ్యాపీగానే ఫీల్ అవుతారనమాట, ఖచ్చితంగా చెప్పగలం మేము. వెహికల్ సంబంధించిన లొకేషన్ వచ్చేసరికి ఇది ఆంధ్రప్రదేశ్ కాకినాడలో ఉందండి. సో ఎవరైనా కాంటాక్ట్ చేయాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ వెహికల్ మీకు కస్టమర్ చెప్పే ప్రైస్ వచ్చేసరికి 4,30,000 చెప్తున్నారండి. చెప్పిన ప్రైస్కి స్లైట్లీ బార్గెన్ ఉందండి, ఎక్కువ నెగిషియబుల్ అయితే లేదు. వెహికల్కి అంతా ఒరిజినల్ కండిషన్లో ఉందండి. ఎలాంటి పెట్టుబడి అయితే లేదండి. వెహికల్ సంబంధించి టైర్స్ బాగున్నాయి, ఇంజిన్ కండిషన్ బాగుంది, అవుట్లుక్ బాగుంది, ఇంటీరియర్ బాగుందండి. నెక్స్ట్ మీకు ఫుల్ ఇన్సూరెన్స్ కూడా మీకు చేయించడం జరిగింది అనమాట అండి. సో వెహికల్ సంబంధించి ఎలాంటి పెట్టుబడి అయితే లేదు కాబట్టి మీరు హ్యాపీగా ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. ఫ్రెండ్స్ మీకు ఫైనల్గా చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్లో వీడియోస్ చాలామంది చూస్తున్నారు, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే ముందు ఇలాంటి మంచి కార్లు మన ఛానల్లో వీడియోస్ రూపంలో మీకు చూపించడం జరుగుతుంది. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని కూడా లైక్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.